నమస్తేనండి, నేను మీ విష్ణు కిషోర్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు 2026, సో రాబోయే 2026 సంవత్సరంలో చక్రం తిరిగే, దశ తిరిగే రాశిలో టాప్ 1 లో ఉన్న రాశి ఏంటంటే తులారాశి అండి. తులారాశి వాళ్ళకి వాళ్ళ రాశి ప్రకారం 8 సంవత్సరాలు అదృష్టం పట్టిందనే చెప్పాలి. వీళ్ళు పట్టిందల్లా బంగారమే అవుతుందండి. ఇప్పటి వరకు మీ జీవితంలో అనూహ్యంగా మీరు చూసే మార్పులు, మీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నడూ కలలో కనని మార్పులు రాబోతున్నాయి. ఈ డిసెంబర్ మాసం నుండి మీ జీవితం, మీ తలరాత మారబోతుందనే చెప్పవచ్చు. తులారాశి వాళ్ళకున్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకి బంధు ప్రీతి, ఆప్యాయతలు, మమకారాలు ఎక్కువ అండి. సో వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఎవరైనా కష్టాలలో ఉంటే వీళ్ళు చూసి ఓర్చుకోలేరు. కష్టం వచ్చింది అనంటే వాళ్ళ దగ్గర లేకున్నా వేరే వాళ్ళ దగ్గర మధ్యవర్తిత్వం చేసి వీళ్ళు డబ్బులు ఇప్పించడం గానీ, మాట సహాయం గానీ, బ్యాంకు లోన్లు తీసుకొని మరీ ఇప్పిస్తారండి. ఆ ఇప్పివ్వడమే మీకు ముప్పు తీసుకొచ్చింది, మీ జీవితంలో ఎదుగుదలను ఆపేసింది. మీ ద్వారా సహాయం పొందిన వాళ్ళు డెవలప్ అవుతున్నారు, మీరు మాత్రం అలాగే ఉంటున్నారు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు, ఎవరైతే తులారాశికి చెందిన వాళ్ళు, డిసెంబర్ మాసం నుండి మీ ఉద్యోగ ప్రయత్నాన్ని ఇంకా పటిష్టం చేయండి. రైట్ టైం స్టార్ట్ అయిందైనా చెప్పవచ్చు. మన నుదుటి రాతను, తల రాతను మార్చే సత్తా మన చేతి రాతలకే సాధ్యమవుతుంది. మీకు తెలిసే ఉంటుంది, రీసెంట్ గా తెలంగాణలో గ్రూప్ 1 రిజల్ట్స్ వచ్చాయి. గ్రూప్ 1 లో చాలా మంది మిడిల్ క్లాస్ నుండే వాళ్ళు విజయాన్ని సాధించారు. నా దగ్గరికి 2022లో ఒకరు కరెక్షన్ కి వచ్చారు. వాళ్ళ ఫాదర్ తీసుకొని వచ్చాడు. ఆ అమ్మాయి నమ్మలేదు. సార్, తలరాతలు మారాలంటే చదువు రావాలి నాన్న, ఇట్లా ఈ న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ప్రకారం చేస్తే రాదు. వాళ్ళ నాన్న మా గురువు గారి దగ్గరికి వచ్చేవారు. మా గురువు గారి దగ్గర నుండి నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ పాపకి తులారాశి, స్వాతి నక్షత్రం అండి. అమ్మాయికి రైట్ టైం స్టార్ట్ అయిందనే చెప్పిన ఆ అమ్మాయి నవ్వుకుంటూ, సార్ మేము చాలా మంది, మా నాన్న ఎప్పటి నుండే చెప్తున్నాడు, నాకు రైట్ టైం స్టార్ట్ అయింది, స్వాతి నక్షత్రం మంచిది, ఇది ఆస్ట్రాలజీ ప్రకారం అందరికీ తెలిసిందే, మీరు కొత్తగా చెప్పండి అని చెప్పారు. అమ్మ, విత్ ఇన్ 2025లో మీ నాన్నగారికి మంచి పేరు ప్రతిష్టలు నువ్వు తీసుకొస్తావని చెప్పాను అన్నట్టుగా ఆ అమ్మాయి కస్టమ్స్ ఆఫీసర్ గా సెలెక్ట్ అయిందండి. మీ పేరులోని సంఖ్యా బలాన్ని సరి చేసుకున్నట్లయితే మీ జీవితం ఖచ్చితంగా మారబోతుంది. ఇప్పటి వరకు మీ జీవితాన్ని మీకు నచ్చినట్టే ఉంది. ఒక్కసారి నేను చెప్పింది వినండి. పేరులోని సంఖ్యా బలాన్ని సరి చేసుకోండి. మీ తలరాతని మీరే మార్చుకోండి.